వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేక మంది హైదరాబాద్ చేరుకున్నారు. బస్సులు, రైళ్ళు ఏది పడితే అది పట్టుకుని. ఏందయ్య అంటే జగన్ వెళ్తుంది వాడు కోర్టులో అటెండ్ అయ్యి రావడానికి. అదేమీ గొప్ప విశేషమైన కార్యక్రమం ఏం కాదు. కానీ 6 ఏళ్ల తర్వాత జగన్ కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితిని సిబిఐ ద్వారా బాబు సృష్టించారన్నటువంటి ప్రచారాన్ని వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. కేంద్రంలో ఇక్కడ 2 ఎన్డీఏ కూటమి ఉండేటప్పటికి దాన్ని అడ్డం పెట్టుకుని బాబు ఇట్లా చేయగలుగుతున్నారు. లేకపోతే విదేశాలకు అనేక సార్లు జగన్ వెళ్ళొచ్చాడు. అప్పుడు ఎప్పుడు లేనిది ఇప్పుడు మాత్రమే కోర్టుకు హాజరు కావాలంటూ సిబిఐ ప్రత్యేకించి షరతులు పెట్టించడం, కోర్టు దాన్ని అంగీకరించడం జరిగిందంటే ఓసారి జగన్ వస్తే ఆ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ నిండిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ కల్పిస్తే రెగ్యులర్ విచారణలు అప్పుడు ఈలోపు అతనికి ఎగ్జామ్షన్ ఇవ్వాలా లేదా ఈ ఆన్లైన్లో విచారణకు అనుమతించాలి అన్నటువంటి ఒత్తిడి తేవడం కోసమే ఇప్పుడు జగన్ భారీ ఎత్తున జనాన్ని సమకరిస్తున్నాడని ఓ పక్కన ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఇంకో పక్కన నిన్నట్టుండి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ కోర్టుకే వెళ్తున్నాడు, రుచి చూశాడు, ఇప్పుడు పవర్ దెబ్బ ఏంటో చూశాడు అన్నటువంటిది. అదే సందర్భంలో వీళ్ళు జనాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారని చెప్పేసి దాన్ని ట్రోల్ చేస్తూ వాడు కోర్టుకు వెళ్తుంటే ఏంట్రా ఇది అంటూ వీళ్ళు. అదే సందర్భంలో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక భారీ ఊరేగింపుగా వచ్చారు, ఆ సంగతి మీరు మర్చిపోయారా అన్నటువంటిది ఇటు వీళ్ళు. ఓవరాల్గా ప్రస్తుతం జగన్ కోర్టుకు వెళ్ళినా సరే అతి ప్రచారమే నడుస్తోంది.